సంఖ్య పెంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని మేము కోరుతున్నాం. అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఒక 3,000 వరకు వెంటనే రిలీజ్ చేయాలి. డిఎస్సి పోస్టులు కూడా వాళ్ళు చెప్పిన విధంగానే 25,000 వరకు ఖాళీలు రిలీజ్ చేయాలి. అయితే ఆ ఎగ్జామ్స్కి మధ్యన సరైన సమయం కూడా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అంటే మొన్న 9వ తారీఖు ప్రిలిమ్స్ రాసినాము, ఇప్పుడు 24వ తారీఖు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాస్తున్నాము, మళ్ళీ జూలై 17కు డిఎస్సి రాసి ఆగస్టు 7వ తారీఖు మేము గ్రూప్ 2 రాయాలి. మేము మనుషులమా రోబోలమా మీరే ఆలోచించుకోవాలి. ఈ విధంగా ఒక దిక్కుమాలిన ఒక శాస్త్రీయత లేని ఈ షెడ్యూల్ అనేది మార్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా చాలామంది మిత్రులు 46 జీవో మీద కూడా పోరాడారు, వాళ్ళు నష్టపోయినారు. ఆ జీవో మీద కూడా దయచేసి ప్రభుత్వం దృష్టి సారించి వాళ్ళకు పరిష్కారం చూపించాలి అని మేము కోరుతున్నాం. జాబ్ క్యాలెండర్ అన్నారు, గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా అన్నారు. వాళ్ళ క్యాలెండర్ చిరిగిపోయింది, కొత్త క్యాలెండర్ వచ్చింది. ఈ క్యాలెండర్ చిరిగిపోకుండా మీరు చూసుకోవాలి. వెంటనే మీరు చెప్పిన విధంగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఇది మా నిరుద్యోగుల డిమాండ్. లేని పక్షంలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూర్చున్న కుర్చీలు మా భుజాల మీదనే మోస్తున్నాం. మేము తప్పుకుంటే ఏమవుతుంది అనేది మాకంటే బాగా మీకే తెలుసు. ఖచ్చితంగా మా కార్యాచరణ శాంతియుత పద్ధతుల్లో, చట్టబద్ధమైన పద్ధతుల్లోనే ఉంటుంది. దీని నుంచి మీరు తప్పించుకోలేదు.